నమస్తే. సుధాకర్ గారు నమస్తే అండి. ఇది దేశంలో హిందూ హైందవ ధర్మానికి సంబంధించిన సినిమా ఇది. దీని వెనకాల కూడా కుట్రలు చేసినారనేటువంటి అనుమానం కూడా మాకుంది. ఓకే. అదే విధంగా ఏంటంటే ఇది సినిమాలాగే చూడాలి కానీ నిర్మాతలు అనేటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ సమస్యను అంతర్లీనంగా పరిష్కరించుకుని వెంటనే సినిమాని రిలీజ్ చేసినంత పని ఈ రోజు ఏదైతే చేయలేదో ఈ రోజు అభిమానుల యొక్క ఆత్మ అనేటువంటిది ఈ రోజు చాలా ఆవేదనతోటి రాత్రంతా కూడా చాలా మంది ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అనేటువంటిది కూడా అనుమానంగా ఉంది. అదేవిధంగా నిర్మాతల యొక్క సమస్య అనేటువంటిది వ్యక్తిగతం కాదు, ఇది మంచి సినిమా. ఈ సినిమాని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ చేసిన సందర్భంలో ఇటువంటి సంఘటన రావడం మంచిది కాదు. అదేవిధంగా యోగి గారు లాంటి వారు కూడా ఈ సినిమాని ప్రశంసించే సందర్భం ఉంది. కాబట్టి అదేవిధంగా దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలానో కొండల్లో మరి ఈ రోజు సాధువులు ఎలా ఉంటారో రక్షణ కొరకు అనేటువంటి సినిమాని ఆస్వాదించడానికి వచ్చేటువంటి వాళ్ళు అలాంటి హిందూ హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కూడా నిరుత్సాహపరిచింది. అయితే నిర్మాతలు కానీ వెంటనే ఆలోచించి మద్రాస్ హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చే వాళ్ళు వెంటనే ఎవరైతున్నారో ఫైనాన్షియల్ యొక్క సమస్యను పరిష్కరించి ప్రపంచవ్యాప్తంగా హిందూ హైందవ ధర్మాన్ని కాపాడే విధంగా ఈ సినిమా ఉంది కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలనేటువంటిది మేమంతా కూడా నిర్మాతలు కోరుతున్నాం. అభిమానులు ఎవరు నిరుత్సాహపడుతూ నిర్మాతల యొక్క తప్పిదాలు అనేటువంటి కొన్ని ఉన్నప్పుడు కూడా మనం అంతా కూడా ఆత్మ సంబంధించిన వారందరూ కూడా ఈ రోజు మనోధైర్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా సినిమాని వెంటనే రిలీజ్ చేసే విధంగా అభిమానులు సహకరించాలి. సినిమా థియేటర్ల దగ్గర కూడా మనమందరూ సినిమా యాజమాన్య సంబంధించిన థియేటర్ల వారు సహకరించాలి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మళ్ళొక్కసారి హైందవ ధర్మాన్ని కాపాడే సినిమా అఖండ 2 తాండవం అనేది మనందరూ వీక్షించడానికి ఎదురు చూడాలి. ఎవరు కూడా నిరుత్సాహపరచొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. హైందవ ధర్మాన్ని కొరకు మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. ఈ 2 ప్రభుత్వాలే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇటువంటి దాన్ని ఏదైనా ఉంటే వెంటనే సరి చేయడానికి కూడా మరి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా సహకరించాలనేటువంటిది కూడా మేము కోరుతున్నాం. ఓకే, తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు రెస్పాండ్ అయినందుకు. సుధాకర్ గారు ఒకటే చెప్తున్నారు, ఆయన బీజేపీ నాయకులు కూడా హైందవ ధర్మాన్ని ఆధారంగా సినిమా చేస్తున్నారు, హైందవ ధర్మం గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద కావాలని కొంతమంది కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం. సో హిందువులందరూ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం, ఎంతో ఆశగా చూస్తున్నారు. అందులోనూ గొప్ప గొప్ప డైలాగ్స్ మనం చూస్తున్నాం హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి, ఆచారాలు వ్యవహారాల గురించి, పద్ధతుల గురించి చాలా గొప్పగా చెప్తున్నారు బాలకృష్ణ గారు. అందులోనూ ఆయన డిక్షన్లో, ఆయన డైలాగ్ డెలివరీలో ఇలాంటి విషయాలు రావడం అనేది ఇంకా అందంగా ఉంటాయి, ఇంకా గొప్పగా ఉంటాయి. ఖచ్చితంగా సుధాకర్ గారు చెప్పినట్లుగా అది చాలా గొప్ప సినిమా అని చెప్పేసి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఈవెన్ యూపీ సీఎం యోగి గారు కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా చాలామంది ఏంటి ఈ సినిమా అని చెప్పి చూస్తున్నారు. బాలకృష్ణ గారి గెటప్ ఎస్పెషల్లీ ఒక అఘోరాలాగా, ఒక గొప్ప ఋషిలాగా ఆయన కనిపిస్తున్నారు, ఒక అఘోరాలాగా కనిపిస్తున్నారు, గొప్ప శివభక్తుడు. ఆయన గెటప్ కానీ, ఆయన డిక్షన్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, సినిమాకి సంబంధించిన థీమ్ కానీ ఎవ్రీథింగ్ ధర్మం గురించి ముఖ్యంగా ఆయన చెప్తున్నారు కాబట్టి సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇది కేవలం బాలకృష్ణ అభిమానులకే కాదు, హిందువులందరికీ కూడా ఇది గొప్ప సినిమా అంటూ ఆయన చెప్తున్నారు సుధాకర్ గారి అభిప్రాయం. సో ఈ సినిమా మీద కావాలని అందుకే కుట్రలు చేస్తున్నారేమో అన్న అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటనేది కూడా మాతో పంచుకోండి. చాలామంది ఇంకా కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దోస్ కామెంట్స్, ఫ్యూ ఆఫ్ దెమ్ అట్లీస్ట్. మరొక కాలర్ ఉన్నారు, ఆ కాలర్తో మాట్లాడిన తర్వాత మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా నేను చదివి వినిపిస్తాను. అండ్ ట్రై టు టాక్ టు మీ డైరెక్ట్లీ. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. రెస్పాండ్ అవుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ట్రై టు ఇంటరాక్ట్ యు ఆర్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్. డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వండి, నాతో మాట్లాడండి. మీరేమనుకుంటున్నారు, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది హిందూ ధర్మం మీద కుట్ర జరిగిందని ఇటు సుధాకర్ గారు అంటున్నారు, లేదు బాలకృష్ణ గారి మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి మరొక అభిమాని అంటున్నారు, లేదంటే నిర్మాతలు నిర్లక్ష్యం అని కొంతమంది అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు అసలు ఈ సినిమా విషయంలో? కొంతమందికి డబ్బులు రాలేదు, టికెట్లు డబ్బులు రాలేదు. సో ట్రై టు కామెంట్, ట్రై టు టాక్ టు మీ. హరికృష్ణ ఉన్నారు రాజమండ్రి నుంచి. హరికృష్ణ. యా నమస్తే అండి. మేము 6 అండి ఫ్యాన్స్. మొత్తం 4800 పెట్టి నిన్న ప్రీవియర్స్ అని, అంటే ఫస్ట్ షో ఉందని చెప్పేసి ఆన్లైన్ లో బుక్ మై షోలో ఓపెన్ చేసేసారు. థియేటర్ లో కూడా ఎలా చేశారు లోపలికి. 800 రూపీస్ పెట్టారా మీరు టికెట్ కి? 4800 మొత్తం 6 మెంబర్స్. 4800 ఓకే. మొత్తం 6 మెంబర్స్. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తా, బ్యానర్లు కట్టుకుంటా, అన్ని చేసుకుండా అన్ని రెడీ చేసుకుని ఉన్నాం. కరెక్ట్ గా షో లోపలికి వెళ్ళిపోయండి, థియేటర్ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాం. థియేటర్ లోపలికి కూడా వెళ్ళారా మీరు అప్పటికే?
లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాం. కూర్చున్న వెంటనే వచ్చి లేదు షో లేదు క్యాన్సిల్ అయిపోయిందని చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఓకే ఓకే, అంటే రీజన్ ఏమైనా చెప్పారా ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది మీకు ఏమైనా చెప్పారా? లేదండి, చెప్పలేదు. ఓకే, సో మీ పరిస్థితి అప్పుడు అసలు అప్పుడు ఏం చెప్తామండి, ఇంకా అడిగాం, ఇలా వచ్చాం మొత్తం 4800 పెడితే రిటర్న్ ఇచ్చేస్తాం అని చెప్పారు. రిటర్న్ వచ్చేసినాయి, ఇప్పుడు వచ్చినాయి రిటర్న్. ఓకే ఓకే, డబ్బులు రిటర్న్ వచ్చేసినాయి మీకు? డబ్బులు రిటర్న్ వచ్చేసినాయి, కానీ డిసప్పాయింట్ అయిపోయాను. చాలా హోప్స్ పెట్టుకుని పొద్దున్న నుంచి బైక్ మీద రైడ్ చేసుకుంటా సినిమా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసుకుంటా ఉంటే సడన్ గా. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మీరు? అది సినిమా రిలీజ్ ఎప్పుడు కొంచెం గమ్ముని చెప్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. లేకపోతే అసలు ఇవాళ మార్నింగ్ బెనిఫిట్ షో కూడా పెట్టారండి, షోలో కూడా 5 AM కి 6 AM కూడా పెట్టారు. ఓకే, అది కూడా ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు కనిపించడం లేదు. ఓకే ఓకే, అంటే అప్డేట్ వస్తే మేము తప్పకుండా ఇస్తాం. ఏం జరుగుతుంది అనేది మేము కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. హరికృష్ణ, ఏదో ఒకటి చెప్పండి. ఈ రోజు ఈవినింగ్ లోపు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్టీవీ దీనికి సంబంధించి అప్డేట్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం అభిమానుల బాధను కూడా మేము తెలియజేస్తున్నాం. అవునండి, చాలా బాధపడ్డాం. అసలు మా వాడైతే ఏడ్చేసాడు ఏకంగా. అయ్యో, ఆ సినిమా రాలేదండి పాపం. మీ ఫ్రెండా? మా ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, రైట్, మేము అప్డేట్ చెప్తాం మీకు తప్పకుండా. థ్యాంక్ యూ. రైట్, మరో కాలర్ ఉన్నారు, హుస్సేన్ ఉన్నారు నంద్యాల నుంచి. హుస్సేన్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? సార్ ఓకే, వినిపిస్తుంది సార్. హుస్సేన్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సార్ ఈ